ఏమంటివి జాతి నెపమున సూతపుత్రునకు ఇందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజన జననమెట్టిది, అతి దుగుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊరసి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగర ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడికి జవరాండ్రైన మా పితామహి అంబాలికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంట దాసితో ధర్మ నిర్మాణ చతురుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవిని కనలేదా? సందర్భావసారములను బట్టి క్షేత్రభేద ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదనందులకు. ఓహో, రాచరికమా అర్హత నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యములు సస్యశ్యామలమై సంపద విరామమైనటువంటి అంగరాజ్యమునకు ఇప్పుడే ఇతన్ని మూర్ధాభిషక్తిని గావించుతున్నాను. సోదర దుశ్శాసన, అనర్గణ వరత్న ఖచ్చిత కిరీటమును వేగముగతము, మహమ గాంధార సార్వభౌమ సురచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనమును ఇదేచెండు. పరిజనులారా, పుణ్య భాగీరథి నదితోయముల అందుకునుడు. కళ్యాణ భట్టులారా, మంగళ సూర్యారావముల సుస్వరముగా మోగనిండు. వంది మాగదులారా, కర్ణ మహారాజు కైవారిముగంకుడు. పుణ్యాంగనలారా, ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుత పరిపాక సౌలభ్య సహజ కలుగున్న వజ్ర వైడూర్య ప్రభాభాసుతునికి వీరగంధం దిద్దుడి. నేను ఈ సకల జనుల సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా శతధా సహస్రద ఈ పిలకలక మహాపంక్తులను శాశ్వతముగా ప్రక్షాళనము గావించదను. ఇత్తుడా, అప్రజత వీరవరణ్యుడు నీకు అంగరాజ్యమే కాదు, నా అర్ధసింహాసనమిచ్చి గౌరవించున్నాను.